వెల్కమ్ వ్యూవర్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం 3 BHK ప్రాపర్టీ తోటి సేల్కి వచ్చామండి. సో లో కాస్ట్ అండి, 1650 SFT అండి, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ. సో మనకి ప్రాపర్టీ వచ్చేసి ప్రగతి నగర్ లేక్ వ్యూ కాలనీలో ఉందండి. సో మనకు కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ అండి, మన ఎండింగ్లో చెప్తాను. సో ఇందులో మనకు హాల్ వచ్చేసి ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్కింగ్ టీవీ క్యాబినెట్ యూనిట్ అనేది చేయించారండి. చాలా లో బడ్జెట్ అండి. అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 10 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. సో మనకి ప్రాపర్టీలో సపరేట్ పూజ గది ఉంది. సో ఇప్పుడు మనం డైనింగ్ హాల్ ఏరియా అనేది చూస్తున్నాము. డైనింగ్ హాల్ ఏరియా అనేది కూడా చాలా స్పీషియస్గా రావడం జరిగింది. సో మనకు 3 bedrooms అండ్ 3 washrooms రావడం జరిగింది. సో మనం ఇప్పుడు క్రాకరీ యూనిట్ అనేది చూస్తున్నామండి. క్రాకరీ యూనిట్ కూడా చాలా స్పీషియస్గా రావడం జరిగింది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ పూజ గది అనేది చూస్తున్నామండి. పూజ గది కూడా చాలా స్పీషియస్గా రావడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు కిచెన్ చూస్తున్నామండి. కిచెన్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ కిచెన్లో వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ప్రాపర్టీ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. టోటల్ రీసెంట్లీ రెనోవేషన్ అనేది చేయించడం కూడా చేశారు ఓనర్స్ వాళ్ళు. సో మనం ఇప్పుడు యూటిలిటీ ఏరియా చూస్తున్నామండి. యూటిలిటీ ఏరియా విత్ అండ్ కామన్ వాష్రూమ్. అండ్ మనం ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్స్ అనేది చూసామండి. మరొకసారి డైనింగ్ ఏరియా చూసాము. అండ్ 2 కామన్ వాష్రూమ్స్ అండ్ ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. సో మనకు అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. ప్రజెంట్ మనం ఇంకో కామన్ వాష్రూమ్ చూస్తున్నామండి. అన్నిట్లో వెస్టర్న్ టాయిలెట్ రావడం ఇంకోటి స్పెషల్ అండి. 10 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. సో మనం ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ చూస్తున్నాము. బెడ్రూమ్ అనేది కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. 1650 SFT అండి, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ. కామన్ బాల్కనీ అండి. బాల్కనీ అనేది కూడా స్పేషియస్గా రావడం జరిగింది. సో వెంటిలేషన్ పరంగా నో ఇష్యూ అండి. వెంటిలేషన్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ప్రాపర్టీ అనేది. సో మళ్ళీ ఒకసారి మనం హాల్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా చూసాము. ఇంకో బెడ్రూమ్ చూస్తున్నామండి, కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. మనం హాల్ ఏరియా అనేది మళ్ళీ ఒకసారి చూస్తున్నాము. సో ఇప్పుడు మనం పార్కింగ్ యూనిట్కి వెళ్దాము. పార్కింగ్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. సో మనం ఇంకోటి ఏంటిదంటే ఇందులో పవర్ బ్యాకప్ జనరేటర్, మంజీరా 3 కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ వాటర్ ఇష్యూ అనేది లేదండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.